మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి ప్రశాంతంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకైతే పోలింగ్ కొనసాగుతుందని, ఆ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. గ్రామాల్లో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా కలెక్టర్లు, ఏఎస్పీలు, ఎన్నికల అధికారులు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ డి సునీతారెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఎక్కడైనా సమస్య తలెత్తిన నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకుని సమస్యను క్లియర్ చేస్తున్నామని తెలిపారు. ఎన్నికలు పూర్తిగా శాంతియుతంగా జరిగేలా ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అందరూ సహకరించాలని అంటున్న వనపర్తి జిల్లా ఎస్పీ డి సునీతారెడ్డితో మా మహబూబ్ నగర్ ప్రతినిధి రహీం ఫేస్ టు ఫేస్. ఫేజ్ 2కి సంబంధించిన గ్రామ సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. అదే రీతిలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో చూసినట్లయితే ఆయా జిల్లా కలెక్టర్లు కావచ్చు, ఎస్పీలు కావచ్చు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటున్నాం. మనం ఇప్పుడు వనపర్తి జిల్లా కేంద్రంలో ఉన్నాము. మనతో వనపర్తి జిల్లా ఎస్పీ డి సునీతారెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, చెప్పండి, ఈ యొక్క జిల్లా కేంద్రంలో ఎలా కొనసాగుతుంది పోలింగ్? వనపర్తి డిస్ట్రిక్ట్లో సెకండ్ ఫేజ్కి సంబంధించి 5 మండలాలు, 5 పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఈరోజు సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇందులో మొత్తము 95 గ్రామ పంచాయత్స్ ఉన్నాయి, 850 వార్డ్స్ ఉన్నాయి. ఇందులో ఆల్రెడీ 5 యునానిమస్గా వార్డ్ మెంబర్స్ అనేది డిక్లేర్ అయింది. దానికి సంబంధించి ఓన్లీ సర్పంచ్ ఎలక్షన్సే జరుగుతున్నాయి. సో మిగిలిన అన్ని ఆల్ పోలింగ్ లొకేషన్స్, పోలింగ్ స్టేషన్స్లలో మాకున్నటువంటి డిస్ట్రిక్ట్ ఫోర్సు, తర్వాత అలాగే సిటీ నుంచి వచ్చినటువంటి ఫోర్సు, బెటాలియన్ ఫోర్సు, మొత్తం సుమారుగా ఒక 1100 మంది ఫోర్స్ని ఈ సెకండ్ ఫేజ్లో భాగంగా మనము డిప్లాయ్మెంట్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రతి రూట్కి ఆఫీసర్స్ ఉన్నారు. తర్వాత ప్రతి పోలీస్ స్టేషన్ అంటే మండల్లో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్, అడిషనల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్, క్యూఆర్టీ ఫోర్సెస్ కూడా 6 టీమ్స్ ఉన్నాయి. సో ఎనీ సిచ్యుయేషన్ ఏదున్నా సరే కూడా వితిన్ మినిట్స్లో మనం అక్కడికి రీచ్ అయ్యి, ఆఫీసర్స్ లెవెల్లో రీచ్ అయ్యి దాన్ని మనం హ్యాండిల్ చేసే విధంగా మనం మైక్రో లెవెల్ ప్లానింగ్ అనేది వేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఎస్ఐని, డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రతి ఎస్ఐని, తర్వాత మన డిపిఓలో, విఆర్లో ఉన్న ఎస్ఐలకు కూడా ఇక్కడ డ్యూటీస్ విధించి ప్రతి ఎస్ఐకి 2-3 విలేజెస్ అనేది వాళ్ళకి జ్యూరిస్డిక్షన్ నిర్ణయించేసి ఆ 2-3 విలేజెస్కి సంబంధించినటువంటి ఎటువంటి ఇష్యూనైనా సరే కూడా హ్యాండిల్ చేసే విధంగా వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ అనేది చేసి వాళ్ళకు బ్రీఫింగ్ చేసుకొని ఈరోజు ఇక్కడ ఎలక్షన్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మేడం, ముఖ్యంగా చూసినట్లయితే ఏదైనా గ్రామాలలో గొడవలు జరిగే గ్రామాలను ఐడెంటిఫై చేశారా? అక్కడ ఏమైనా నిఘా పెట్టి ప్రత్యేక బృందాలను ఏమైనా? ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి మనకి ఎప్పుడైతే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందో అప్పటి నుంచి కూడా ఎంసీసీ అనేది మనకి ఫోర్స్లో ఉంటుంది. సో అందులో భాగంగా మనం ఆర్మ్స్ డిపాజిట్ చేయడము, ఎన్బిడబ్ల్యూస్ ఎగ్జిక్యూట్ చేయడము, అది కాకుండా మెయిన్గా బైండ్ ఓవర్స్ చేయడం అనేది, తర్వాత చెక్ పోస్టులు, ఎస్ఎస్టీ టీమ్స్ ఉంటాయి, చెక్ పోస్టులు కూడా ఫామ్ చేశాము. ఎస్ఎస్టీ టీమ్స్, ఎఫ్ఎస్ టీమ్స్ కూడా ఎంసీసీ వైలేషన్స్కి సంబంధించి ఏమైనా లిక్కర్ సీజర్స్ ఇట్లాంటివన్నీ కూడా కేసెస్ అనేది మనం చేయడం అనేది జరుగుతూ ఉంది. అది కాకుండా ఆల్రెడీ క్రిటికల్ లొకేషన్స్ ఈ సెకండ్ ఫేజ్కి సంబంధించి 95 గ్రామ పంచాయతీలో 25 క్రిటికల్ లొకేషన్స్ అనేవి మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో మళ్ళీ ఫర్దర్గా సెన్సిటివ్గా మనము ఒక 16 పొలిటికల్ సెన్సిటివ్గా ఉన్నాయి. మళ్ళీ ఫర్దర్గా మోస్ట్ సెన్సిటివ్ కేటగిరీలోకి తీసుకొని అక్కడ స్టాటిక్గా కంపల్సరీ ఒక ఎస్ఐ ఫోర్స్ని అక్కడ మనము పెట్టుకోవడం అనేది జరుగుతుంది. వనపర్తి జిల్లాలో చూసినట్లయితే వనపర్తి జిల్లా చినుగుటపల్లి గ్రామంలో ఏదైతే ఒక పార్టీకి సంబంధించిన సింబల్ రాలేదని చెప్పి అక్కడ 2 వర్గాల వాళ్ళు ఉదయం చిన్న ఘర్షణ జరిగిందని తెలిసింది. వారిపై అంటే నార్మల్గా ఎన్నికల కమిషనర్కి వాళ్ళకి మన రెఫర్ చేయడం, అది కలెక్టర్ గారు దాని గురించి ఆల్రెడీ ఇంటర్వ్యూన్ అవ్వడం జరిగింది. దాన్ని సార్ట్అవుట్ కూడా చేశారు. వారికి కలెక్టర్ గారి సూచనల మేరకు 1 అవర్ అనేది ఎక్స్టెన్షన్ కూడా జరుగుతుంది. చివరిగా ఏదైతే ఎన్నికలు ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు వారిపై వనపర్తి జిల్లా? తప్పకుండా ఎన్నికల నియమాలు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏదైనా వైలేషన్స్ చేసినట్లయితే కనుక కంపల్సరీ వారి మీద చట్టరీత్యా మనం కంపల్సరీ అమలు చేస్తాము. చట్టం అనేది కంపల్సరీ మనం ఇట్ అప్లైస్ టు ఎవ్రీవన్. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా వైలేషన్స్ కాకుండా మేము ఆల్రెడీ అన్ని రకాలుగా కూడా మేము మా సైడ్ నుంచి ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా చూసినట్లయితే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాము. అంతేకాకుండా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక బృందాలు ఉన్నాయని చెప్పి వనపర్తి జిల్లా ఎస్పీ డి సునీతారెడ్డి చెప్తున్న విషయం. అంతేకాకుండా ఎవరు కూడా ముఖ్యంగా ఏదైనా గొడవలను ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఎస్పీ చెప్తున్న విషయం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ కృష్ణతో రహీం, 6 టీవీ, వనపర్తి నుంచి, తెలంగాణ. కలెక్టర్లు కావచ్చు, ఎస్పీలు కావచ్చు, ఎలాంటి